గతంలో కూడా నేను 14, 19 అండ్ 19 నుంచి 24 కంపారిజన్స్ నేను 1,00,000 సార్లు ఇచ్చాను. ఐ వాంట్ ఈవెన్ హెజిటేట్, మళ్ళీ ఇస్తాను నేను. ఉపాధి కల్పన విషయం కానీ లేదంటే ఇండస్ట్రియలైజేషన్ కానీ. నాకు తెలిసి చంద్రబాబు గారి ఆయనలో 2 సమ్మిట్లు, 2 సమ్మిట్లు, దావోస్ పర్యటనలు, 3 సమ్మిట్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక సిఏఏ సమ్మిట్ అండ్ దావోస్ పర్యటనలు. ఈ టోటల్ ఎసెన్స్ ఎంత తెలుసా సార్? ఒప్పందాలు 33,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి వాళ్ళ టైంలో, మొత్తం ఇద్దరు టర్మ్లో కలిపి. ఓవరాల్గా 19,50,000 చిల్లర చంద్రబాబు గారి ఆయనలో, 13,50,000 చిల్లర జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో. ఇవి ఒప్పందాలు. ఒప్పందాలు గ్రౌండ్ అయినవి ఎంత తెలుసా అండి? 14 నుంచి 19 38,770 కోట్లు మాత్రమే. 19 నుంచి 24 దాకా 1,05,000 మెటీరియలైజ్ అయినవి చెప్తున్నారు. నేను మెటీరియలైజ్ అయినా మాట్లాడతాను. ప్రాక్టికల్గా మనం ఒప్పందాలు 33,50,000 కోట్లకి రాష్ట్ర ప్రభుత్వాలు 10 ఏళ్ళు టర్న్ అవుట్ ఆఫ్ విచ్ 1,05,500 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒప్పందాలు. టోటల్ ఎంత అయినట్టు మనకి 1,38,000 1,45,000 కోట్ల దగ్గర గ్రౌండ్ అయ్యేప్పటికి. 1,45,000 కోట్ల దగ్గర గ్రౌండ్ అయ్యాయి. 33,50,000 1,45,000 కోట్లు నిన్న కాక మనం మళ్ళీ దావోస్ వెళ్ళి వచ్చారు. అదైతే ఒక్క ఒప్పందం కూడా అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. ఫార్చునేట్గా మనం మాట్లాడదాం. సో దీంట్లో మిగిలిన టెన్యూర్ ఎంత పట్టచ్చు అంటే అగ్రిగేట్న 33,50,000లో 10 సంవత్సరాల టెన్యూర్లో 1,45,000 మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. అంటే 33,50,000 10 ఏళ్ళకి అని నేను అనుకుంటే టోటల్ 1,45,000 ఎన్నాళ్ళకి అయిందంటే 10 ఏళ్ళు అయింది. 33,50,000కి 1,45,000 గ్రౌండ్ అయితే 4 ఏళ్లలో ఎంత అవుతాయి? అంతే, అంతకు మించి ఎంత అవుతాయి ఒకసారి ఈక్వేషన్ వేసుకుందాం. 50,000 కోట్లు. ఇది బేసిక్ లెక్క. ఉపాధి కల్పన వల్ల వచ్చేది ఏంటి? ఇండస్ట్రియలైజేషన్ అయితే ఉపాధే కదా, అది కూడా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి ఆయనలో ప్రైవేట్ సెక్టర్లో 38,670 మాత్రమే ఉపాధి కల్పించబడి, జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈలతో కలిపి 38,670 ప్లస్ ఎంఎస్ఎంఈలు దగ్గర 3,50,000 మంది చంద్రబాబు గారి ఆయనలో 3,50,000 మంది ఎంఎస్ఎంఈ. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయనలో 13,55,000 పైచిలక 16,50,000 దగ్గర ఎంఎస్ఎంఈలో, అంటే మొత్తం కలిపి 3,50,000 ప్లస్ ఇది 16,50,000 స్టాటిస్టిక్స్ ఉపాధి కల్పన ఎంఎస్ఎంఈ. అంటే 13,50,000 ఎంఎస్ఎంఈ. ఇందాక 1,05,000 కోట్లు చెప్పాను కదా, దాంట్లోంచి వచ్చిన ఉపాధి కల్పన 3.5 లక్షలు ప్రైవేట్ సెక్టర్లో. ఇది కాక మీకు 1 స్ట్రోక్తో కంపారిజన్స్ ఉన్నాయి. ఏది 1,35,000 మంది సచివాలయ ఉద్యోగులు, 57,000 మంది ఆర్టీసీ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్లో నర్సులు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ కలిపి 2,42,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు వెళ్ళే కార్యక్రమం. ప్రజలు గమనిస్తున్నారా? గమనించిపోతాయి స్టాటిస్టిక్స్. నేను మీరు కాదనలేము కదా. రామోజీ గారు లాస్ట్ దాకా ఒక్క పెట్టుకుని లాస్ట్కి ఎలక్షన్కి 10 రోజుల ముందు రాశాడు కదా, ఒక స్ట్రోక్తో 1,27,000 మంది ఉద్యోగాలు కల్పించబడ్డాయని. ఏమాడదాం దీని మీద మాట్లాడదాం అంటే మాట్లాడదాం. సో అలాగా మీరు ఇండస్ట్రియలైజేషన్ విషయంలో కంపారిజన్స్ ఎక్కడికెక్కడ ఉన్నప్పుడు మీరు ఎవరితో కంపేర్ చేస్తున్నారు? చంద్రన్న బీమా పథకం కొన్ని ఉంటాయి, చంద్రన్న కానుక, ఇవి కదా. ఒక ముఖ్యమంత్రి జగనన్న ఇల్లు, జగనన్న తోఫా, ఏదో ఇలాంటి పేర్లు. ఈ లోకేష్ ఎవరండి మధ్యలో? నిన్న మీకు ఒక క్యాబినెట్ మీటింగ్లో ఒక మెచ్చుకోలుతనం జరిగింది లోకేష్ గారిని. ఏదో 3,000 ఇళ్ల పట్టాలు ఏవో ఇచ్చాడట ఆయన. లోకేష్ పథకం కింద దాన్ని అభివర్ణిస్తున్నారు. హౌ ఇట్ ఈస్? నాకు తెలిసి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఉంటారు, లేదా నియోజకవర్గ మిగిలిన క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అచ్చెన్నాయుడు గారి పథకం, లేదా మా ఎవరండి ఇంకో ఆయన పేరేటి, 4 మినిస్టర్ల పేర్లు, వాళ్ళ పేర్ల మీద వాళ్ళ పథకాలని చెప్పుకోవడానికి ఎక్కడైనా ఉంటుందా? వై ఈస్ గెటింగ్ దట్ సార్ట్ ఆఫ్ లిబర్టీ, ఎక్స్క్యూజెస్, కన్సిడరేషన్ బై ద రెస్పెక్టివ్ గవర్నమెంట్స్? మన రాష్ట్రంలో అది స్పెషల్ ప్రివిలేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? పైపించి మీలాంటి వాళ్ళు కంపారిటివ్గా మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యకరంగా ఉండదు. అట్లీస్ట్ మీరు గుడివార అమర్నాథ్ ఇప్పుడు ఉన్నాడు కాబట్టి, గతంలో మా గౌతమ్ రెడ్డి చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు లోకేష్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా 5 ఏళ్ళు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారని కంపారిజన్ ఇస్తే మాట్లాడుతుంది దాని మీద. అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ ఏంటండి? నాకకి నాగలోకంగా ఉన్నంత తేడా ఉంది. మీరు చంద్రబాబు గారితో కంపేర్ చేయడానికి 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే చంద్రబాబు గారు ఇస్ టాల్ పర్సనాలిటీ, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉద్దండు మన రాష్ట్రంలో. ఆయన ఇండస్ట్రియలైజేషన్లో సమైక్య రాష్ట్రం నుంచి మొదలెట్టుకుని వస్తే ఆయనకే జగన్మోహన్ రెడ్డితో కొన్ని విషయాలు కంపేర్ చేయలేమని మాట్లాడుతుంది దగ్గర. వాట్ ఈస్ దిస్? ఒక ముఖ్యమంత్రికి కంపారిజన్ ఇవ్వడం కానీ, అంటే లోకేష్ కంపారిజన్ కూడా పనికిరాడు. నేను పనికిరాడని మాట్లాడడం కదా, కంపారిజన్ అసలు వాట్ కెపాసిటీ, వాట్ బేస్ యూఆర్ ఆర్గ్యూయింగ్ అండ్ కంపేరింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి? అంటే ఉదాహరణకి ఇండస్ట్రియలైజేషన్ జరిగింది అంటే లోకేష్ గారు ఒక ఇండస్ట్రియల్ మినిస్టర్, ఐటీ సెక్టర్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, కంపేర్ చేద్దాం. ఎవరితోనూ గుడివాడ అమర్నాథ్, నాటి గౌతమ్ రెడ్డి, వీళ్ళిద్దరే కదా గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఒక అతను దివంగత నేత, ఇంకొతను వీళ్ళతో కంపేర్ చేద్దామండి.
అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో లోకేష్ గారిని కంపేర్ చేయకూడదు. అవసరమే లే అసలు. దట్ ఈస్ నాట్ ఎ డిబేటబుల్ టాపిక్ ఎట్ ఆల్. అంతే. నో వే. ఫస్ట్ థింగ్, ఇది చంద్రబాబు నాయుడు గారితో చేయడం కూడా నేను ఎంతవరకు చెప్తానంటే, సమైక్య రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత కంపారిజన్స్ వర్సెస్ దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి లెగసీ ఈస్ టోటలీ డిఫరెంట్ కదా. ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు పరిపాలించాలి, లేదా 15 ఏళ్ళు పరిపాలించి 15 సంవత్సరాలు పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. కంపారిజన్ అంటే అది మాట్లాడితే ఎవరైనా అర్థం ఉంటుంది. ఎవరో చిన్నపిల్లలను తీసుకొచ్చి వీళ్ళతో ఆయన్ని కంపేర్ చేసి, ఆయన్ని వయసుతో చంద్రబాబు గారి వయసుని కంపేర్ చేసి, ఇది అన్నెసరీ టాపిక్ అంట. పోనీ ఇండస్ట్రియలైజేషన్ అయిపోయి ఆఫ్టర్ 4 years అయినా కంపేర్ చేయొచ్చా? ఎందుకు చేస్తారు? మళ్ళీ మాకు అక్కడ గుడివాడ అమర్నాథ్తోనే కంపేర్ చేయాలి, బతికున్నాడు కాబట్టి. అంతే, మామట్లేదు అంతే. ఇప్పుడు రేపు పొద్దున్న ఈ షఫలింగ్లో రేపు పొద్దున్న లోకేష్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవగాలేంది, చంద్రబాబు నాయుడు గారు ఉంటుండగా లోకేష్ అవడం నాకైతే వింత కాదు. ఓకే ఓకే. అయితే అప్పుడు మీరు కంపేర్ చేయండి 4 ఏళ్ళ తర్వాత. బికాస్ హీఈస్ ఎలిజిబుల్ టు కంపేర్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ విత్ ఎక్స్ చీఫ్. బట్ జగన్ గారి ప్రభుత్వం అయితే సంక్షేమం మీద దృష్టి పెట్టి అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది అనేటువంటి విషయంలో మీకు ఆ తపేలా ఛానల్లోనూ పనికి మాలిన పొగడి పేపర్లు చదివితే మీకు ఎప్పటికీ కళ్ళు వికసించవు. ఎందుకు వికసించమంటే ఆ నిజాన్ని నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పా, నిజం రాస్తే చచ్చిపోతారు వాళ్ళు. నేను చెప్తుంది అదే సార్. 10 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కనబడవు, నెక్స్ట్ 10 ఫిషింగ్ హార్బర్లు కనబడవు, 3 పోర్ట్లు, ఒక ప్రైవేట్ పోర్టు కడుతుంది ఏ స్టేజ్ల దాకా దాన్ని డెవలప్మెంట్ అంటే కనబడదు, ఆర్బీకే సెంటర్లు కనబడవు, సచివాలయాలు కనబడవు, అండ్ విలేజ్ క్లినిక్లు కనబడవు, నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్లు కనబడవు. అంటే అలాంటి వీళ్ళు ఏం లేవా వీళ్ళకి చెప్పుకోవడానికి? చెప్పమనండి ఒకసారి. ఇప్పుడు ఈ సంవత్సరంలో చెప్పనండి, అట్లీస్ట్ 4 ఏళ్ళ సంగతి అయితే, లాస్ట్ 5 ఏళ్ళు అయితే ఇంకా భయంకరంగా చెప్తారు సార్. ఒకటి గుర్తుంచుకోండి, అదర్ దాన్ వాళ్ళు కట్టినవి సచివాలయం, నెక్స్ట్ వాళ్ళు కట్టినవి ఫస్ట్లో కాబట్టి అసెంబ్లీ భవనం కట్టారు, ఇంకోటి హైకోర్టు భవనం కట్టారు. అవి కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోలేరు ఈ శాశ్వత భవనాలని. అవును, శాశ్వత భవనాలు కాదుగా, తాత్కాలిక నిర్మాణాలు ఇవన్నీ అవే మిగులుతాయి లాస్ట్కి అక్కడ. సో కంపారిజన్ అనేది వద్దంటారు, పనికిరాదంటారు, నాట్ ఎలిజిబుల్ అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.